టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికకు యాక్సిడెంట్ అయింది. వరుస సినిమాలతో దూసుకుపోతూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక. తక్కువ టైంలోనే ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్గా మారిపోయింది. నేషనల్ క్రష్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది. స్టార్ హీరోలతోనే కాకుండా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక షేర్ చేసిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. తనకు ప్రమాదం జరిగిందని రష్మిక చెప్పడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. రష్మికకు ఏమైంది, ప్రమాదం ఎప్పుడు జరిగింది అంటూ వివరాలను ఆరా తీస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే గత నెలలో రష్మికకు ప్రమాదం జరిగిందట. డాక్టర్ల సలహా మేరకు ఆమె ఇప్పుడు తన ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటుందట. నెల రోజులుగా ఆమె బెడ్కే పరిమితం అయిందట. తాను నెల నుంచి యాక్టివ్గా లేనని, యాక్సిడెంట్ అవడం వల్లే ఇంట్లో ఉంటున్నానని చెప్పుకొచ్చింది రష్మిక. త్వరలోనే తాను కోలుకొని మళ్లీ షూటింగ్స్ లో జాయిన్ అవుతానని రష్మిక చెప్పడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. జీవితం చాలా విలువైందని, జాగ్రత్తగా ఉండాలని, రేపనేది ఉంటుందో లేదో తెలియదు, అందుకే హ్యాపీగా ఉండాలని రష్మిక పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలాగే ఇంకో అప్డేట్ అంటూ రష్మిక మరో విషయం చెప్పారు. తాను చాలా లడ్డూలు తింటున్నానని చెబుతూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఫోటోలు షేర్ చేసింది ఈ బ్యూటీ. అన్ని విషయాలు చెప్పిన రష్మిక అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఏదైతేనే రష్మిక ఇప్పుడు బాగుంది కదా, ఆమె త్వరగా కోలుకోవాలి, అదే మాకు కావాలి అంటూ ఫ్యాన్స్ నిశ్చింత కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్తో రష్మిక నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ చేస్తున్న కుబేరా చిత్రంలోనూ రష్మిక పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. ఇక లేడీ ఓరియంటెడ్ చిత్రమైన ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో కూడా నేషనల్ క్రష్ నటిస్తుందట. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్తో సికిందర్ చిత్రం కూడా రష్మిక లైనప్ లో ఉందట. వికీ కౌశల్తో చేసిన చావా మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రెయిన్బో అనే తెలుగు మూవీని కూడా రష్మిక చేస్తుంది. ఇలా వరుస చిత్రాలతో రష్మిక ఫుల్ ఫామ్ లో ఉంది.